అందరికీ నమస్కారం. నేను మీ సహోదరి ఆదిపు వరలక్ష్మి. మరి ముఖ్యంగా ఇటీవల కాలంలో మనకి 2 నెలల వేతనాలు కూడా మరి అప్గ్రేడ్ అయిన అంగన్వాడీలకు పెరిగిన వేతనాన్ని మన ఖాతాలో జమ చేయడం జరిగింది. ఇది కొంత లేట్ అయినా మనకు సంతోషకరమైన విషయమే. దీని అందరికీ కూడా మనం స్వాగతిస్తూ ఉన్నాం. చాలా మరి 2 నెలల జీతాలు కూడా అందరి ఖాతాల్లో కూడా పడింది. ఇంకా కొన్ని చోట్ల నుంచి కూడా మరి ఇంకా మా ఖాతాల్లో మరి పెరిగిన వేతనం రాలేదు అని చెప్పేసి ప్రమోషన్ల ద్వారా వెళ్ళిన అంగన్వాడీ టీచర్స్ కావచ్చు, లేకపోతే ఇంకా కొన్ని కారణాల వల్ల అక్కడక్కడ కొంత మేరకు మరి పాత వేతనం పడిందని చెప్పేసి మనం చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇంకా ఎక్కడైనా ఏ జిల్లాలోనే ఎక్కడ ఉన్నా కూడా ఒకసారి నా దృష్టికి తీసుకురావాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నా. మరి ఒకసారి అధికారులు కూడా కలిసే ప్రయత్నం చేద్దాం. ఈ విషయాల్లో ఆల్రెడీ గతంలో మరి మనము ఫస్ట్ నెల జీతం పడ్డ తర్వాత మరి కొంతమంది చాలామంది చెప్పడం జరిగింది. చెప్పగానే అధికారుల దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే ప్రమోషన్ ద్వారా వెళ్ళిన అంగన్వాడీ మినీ నుంచి మెయిన్గా ప్రమోషన్ తీసుకున్న వాళ్ళే కావచ్చు, అదేవిధంగా హెల్పర్స్ నుండి మెయిన్గా ప్రమోషన్ ద్వారా వెళ్ళిన వాళ్ళకు కూడా మరి తక్కువ శాలరీ పడుతుందని చెప్పేసి అధికారుల దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. తప్పకుండా మరి ఈ నెలలో వేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఈ నెలలో పడ్డాయా అందరికీ, లేకపోతే ఇంకా అదేవిధంగా వస్తుందనేది ఒకసారి మన దృష్టికి తీసుకురావాల్సింది మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఇక నుండి మరి మనకి అందరికీ కూడా క్రమం తప్పకుండా పెరిగిన వేతనం అయితే మరి జమ అవుతా ఉందని చెప్పేసి నేను అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఇందులో మాత్రం ఎలాంటి అనుమానం లేదు. ఇంకా కొంత అనుమానంగా కొంతమంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మరి గత 12 నెలల జీతం ఆగిన తరుణంలో మరి ఒక 2 నెలలు పెరిగిన జీతం ఇచ్చి మరి 2 నెలలు పాత జీతం ఇచ్చి మరి కంటిన్యూగా 12 నెలలు పాత జీతమే వచ్చింది కదక్క, మరి అదే మాదిరిగా ఇప్పుడు అవుతుందా అని చెప్పేసి చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో అలా జరిగింది కాబట్టి మరి నేను ఇక మీదట మనకి ఏదైతే పూర్తి వేతనం ఏదైతే అప్గ్రేడ్ అయిన అంగన్వాడీలకు మరి ఖాతాల్లో జమ అయిందో ఈ 2 నెలల నుంచి కూడా కంటిన్యూగా అదే వేతనము మన ఖాతాల్లో జమ అవుతుందని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఇందులో ఎలాంటి అనుమానం అనేది లేదు. కాకపోతే ఇంకా మనకి పెండింగ్ వేతనాలు మాత్రం రావాల్సి ఉంది. దాని మీద మాత్రం నిర్విరామంగా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి ఈ మధ్య కాలంలోనే మన 12 నెలల జీతాలు మనకి రావాల్సిందిగా మరి అధికారులను అదేవిధంగా మంత్రి గారిని కూడా కలిసి మన వినతి పత్రాలు ఇచ్చిన సందర్భంలో కూడా మరి వాళ్ళు చెప్పడం జరిగింది. 12 నెలల జీతాల గురించి ఎలాంటి ఊసు తేవద్దని చెప్పేసి ఆ విధంగానే మరి వాళ్ళ మాట తీరు కనిపించింది. ఎందుకంటే 12 నెలల జీతాలంటే మామూలు విషయం ఏం కాదు. ఎందుకంటే ఎన్నో కష్టాలు పడి ఇవే జీతాల మీద ఆధారపడుతున్న చిన్న చిన్న జీవితాలు మరి అంగన్వాడీ టీచర్లవి. మరి అలాంటి సందర్భంలో 12 నెలల జీతాలు కూడా రేపు వేస్తాం, మాపు వేస్తాము, వచ్చే నెల వేస్తాము అంటూ మరి కాలం గడుపుతూ 12 నెలలు కూడా ఆపడం జరిగింది. ఈరోజు మనం ఒకే ఒక ఓపికతో సహనంతో ఒక మాట కట్టుబడి ఉంటుంది కదా ప్రభుత్వం, అధికారులు ఉంటారు కదా అనే ఒకే ఒక ధైర్యంతో మనం ఉన్నాం. కానీ 12 నెలలు జీతాలు మనం మోసం చేసే ప్రయత్నం మాత్రం ప్రభుత్వం చేసింది. మరి దీనికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము 12 నెలల జీతాలు మన ఖాతాల్లో పడవలసిందిగా మరి ప్రెస్ క్లబ్లో మనము మరి మీడియా సమావేశం ద్వారా మన డిమాండ్స్ను తెలపడం జరిగింది. ప్రభుత్వాన్ని కూడా అడగడం జరిగింది, కోరడం జరిగింది. ఎందుకంటే 12 నెలల జీతాలు అనేది మన ఎంతో కష్టార్జితం, తప్పకుండా మన ఖాతాల్లో జమ కావాలి. మరి దానికి సంబంధించి అధికారిని కలిసిన సందర్భంలో కూడా మరి పెండింగ్కి సంబంధించి మరి పెండింగ్ ఫైల్ పెట్టాల్సి ఉంటుంది, పెండింగ్కి మరి బడ్జెట్ పెట్టవలసి అవసరం ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఆ విధంగా పెట్టినా కూడా మన క్యాబినెట్ సమావేశంలో మరి ఉద్యోగస్తుల పెండింగ్ బిల్లులన్నీ కూడా ఒక ఫైల్ పెట్టడం జరిగింది చాలా ఉద్యోగస్తుల విషయంలో. మరి అవన్నీ కూడా అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ మన మినీ అంగన్వాడీ నుంచి అప్గ్రేడ్ అయిన అంగన్వాడీలకు మరి పెండింగ్ బిల్లుల విషయంలో 12 నెలల పెండింగ్ బిల్లుల విషయంలో మరి ఆ రోజు ఫైల్ పెట్టి ఉంటే మొన్న శాంక్షన్ అయ్యేదే కదా. మరి ఆ విధంగా మనకి పెట్టలేదు అని చెప్పేసి క్లారిటీగా అర్థమవుతా ఉంది. కాబట్టి ఇకనైనా ప్రభుత్వం అప్గ్రేడ్ అయిన అంగన్వాడీల బాధలను అర్థం చేసుకొని 12 నెలల జీతాలు మరి మన ఖాతాల్లో జమ అయ్యే విధంగా పెండింగ్ బిల్లులు మొత్తం కూడా మరి పెండింగ్ జీతాలు అన్నీ కూడా వేసే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అధికారులను కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రతిసారి కూడా అధికారులు చెప్పిన మాట మనం నమ్ముకుంటూ వచ్చాం. మరి 12 నెలల జీతాలు మరి చివరికి వచ్చేసరికల్లా ఏప్రిల్ నుంచే వస్తుంది, 12 నెలల జీతాలు రావనడం మాత్రం మరి సరైన పద్ధతి కాదు అని చెప్పేసి మరి ప్రభుత్వాన్ని తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇకనైనా 12 నెలల వేతనాలు తప్పకుండా పెండింగ్ వేతనాలు మొత్తం కూడా మా ఖాతాలో జమ చేయవలసిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి చేయని ఎడల తదుపరి కార్యాచరణ వేరే విధంగా ఉంటుందని చెప్పి సోదరుమణులందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. మరి ఎందుకంటే భరించుతా ఉంటే మరి మనం పడతా ఉంటే
భయపెట్టే వాళ్ళు కూడా ఉంటారు, బాధ పెట్టే వాళ్ళు కూడా ఉంటారని మరి ఈసారి మనకు అర్థమైంది. ఎందుకంటే మనము ఎన్ని సందర్భాల్లో కూడా మనం వెళ్ళి వినతి పత్రాల ద్వారా మన సమస్యను చెప్పుకుంటూనే వచ్చాం. ఈ నెల పడకపోతే వచ్చే నెల పడుతుందన్నారు, వచ్చే నెల పడకపోతే మళ్ళీ వచ్చే నెల పడుతుంది అనుకుంటూ 12 నెలల నుంచి కూడా గడిపి తీరా వీళ్ళు ఏం చేయలేరు అనుకున్నారో ఏమో తెలియదు. కానీ మరి ఏప్రిల్ నెల నుంచే వేతనాలు పెండింగ్ మినీ అంగన్వాడీ అప్డేట్ చేస్తున్నట్టుగా కొత్తగా ఒక జీవో క్రియేట్ చేసి మన ఏప్రిల్ నుంచి కొత్త జీతాలు అమలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి ఎట్టి పరిస్థితుల్లో భయపడే ప్రసక్తే లేదని చెప్పేసి ప్రభుత్వానికి మేము తెలియజేస్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే ఎంతో కష్టపడి పని చేసాం, మేము 2 పనులు చేసుకుంటూ ఒక హెల్పర్కి ఇచ్చే జీతంతో ఎన్నో కష్టాలు అనుభవించుకుంటూ వచ్చాం. గత ప్రభుత్వంలో మరి వాళ్ళు మినీ అంగన్వాడీ అప్గ్రేడ్ అయింది, మరి జీవో కూడా మరి ఇవ్వడం జరిగింది. కానీ ఇంప్లిమెంటేషన్ సమయంలోనే కొత్త ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వానికి కూడా ఎన్నో సందర్భాల్లో మేము ఆ ప్రభుత్వంతో ఏ విధంగా ఉన్నామో ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంతో కూడా అదే విధంగా సానుకూలంగా వెళ్ళి మేము సమస్యలు విన్నవించుకున్నామే తప్ప ఎక్కడ కూడా ఆందోళన కార్యక్రమాలు మేము చేయలేదు. దాన్ని ఆసరాగా తీసుకొని 12 నెలలు మమ్మల్ని మోసం చేసే ప్రయత్నము ప్రభుత్వం చేయడం పట్ల మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తప్పకుండా మా ఖాతాల్లో 12 నెలల పెండింగ్ వేతనాలు వేయవలసిందిగా ప్రభుత్వం డిమాండ్ చేస్తూ, ఏ పక్షంలో మరి కార్యాచరణ వేరే విధంగా ఉంటుందని సోదరిమణులందరూ కూడా అలర్ట్గా ఉండవలసిందిగా సోదరిమణులకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా హెల్పర్స్ రావాల్సింది, 2 పనులు కూడా ఒకళ్ళే చేస్తూ ఎన్నో కష్టాలు అనుభవించుకుంటూ ఇన్ని రోజులు వస్తూ ఉన్నాం. హెల్పర్స్ ఇస్తామని చెప్పేసి మరి మొదటి సంతకంగానే మరి సీతక్క గారు పెట్టడం జరిగింది. మరి 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలను అప్గ్రేడ్ చేస్తూ మరి అన్ని కేంద్రాలకు ఎలాంటి షరతులు లేకుండా హెల్పర్స్ని కూడా ఇస్తామని చెప్పేసి చెప్పిన మాట ప్రకారం ఇప్పటి వరకు కూడా హెల్పర్ నోటిఫికేషన్ వేయలేదు. మరి హెల్పర్స్ లేకపోవడం వల్ల ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతున్న సందర్భం ఉంది. మరి అలాంటి క్రమంలో హెల్పర్స్ లేకుండా ఉంటే మరి ఏ విధంగా సెంటర్లు నడిపించాలని ప్రైవేట్ స్కూళ్ళు ఎక్కువ అవుతా ఉన్నాయి. మరి కనీసం 2 సంవత్సరాల పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో తీసుకెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి అలాంటప్పుడు ఒక హెల్పర్ కూడా ఉంటే ఏమైనా అంటే ఒకటే మాట అంటా ఉన్నారు గ్రామాల్లో. మరి హెల్పర్ లేకపోవడం వల్ల ఏ మీటింగ్స్ అయినా ఏదైనా సరే అంగన్వాడీ అప్గ్రేడ్ అయిన అంగన్వాడీ టీచర్స్ ఆ మీటింగ్స్కి వెళ్ళిన క్రమంలో సెంటర్ అనేది క్లోజ్ ఉంటుంది. ఉండడం వల్ల ఏమైతే అక్కడ పిల్లల సంఖ్య తగ్గిపోతూ ఉంది. ఎందుకంటే వీళ్ళు పొద్దున్న లేస్తే గ్రామాల్లో చాలా మారుమూల ప్రాంతాల్లోనే మినీ అంగన్వాడీ కేంద్రాలు ఒకప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు కూడా ఒక వ్యవసాయ కూలీలు కావచ్చు, మరి ఏదైనా సరే ఒక శ్రమజీవులు ఉన్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి ఎక్కడైనా కూడా అక్కడ లోకల్లో ఉన్నటువంటి గ్రామాల్లో గూడాల్లో ఉన్నటువంటి లబ్ధిదారులు కష్టం మీద ఆధారపడే వ్యక్తులు. మరి అలాంటప్పుడు పొద్దున్నే పిల్లల్ని అంగన్వాడీ స్కూల్లో వదిలిపెట్టేసి మరి సాయంత్రం 4-5 గంటలకి మరి వాళ్ళు ఇంటికి తిరిగి వచ్చే పరిస్థితి ఉంది. అప్పటిదాకా అంగన్వాడీ కేంద్రాల్లోనే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి సందర్భంలో హెల్పర్ లేకపోవడం వలన ఏ సందర్భంలో మమ్మల్ని మీటింగ్లో పిలుస్తారో తెలియదు, ఏ సందర్భంలో ఏ సర్వేలో అప్పచెప్తారో తెలియదు. అలాంటి సందర్భంలో టీచర్ వెళ్ళిన క్రమంలో ఆ పిల్లల్ని ఎక్కడ అప్పచెప్పిపోవాలో ఒకసారి ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. మరి ఇప్పటికైనా స్కూళ్ళు స్టార్ట్ అవుతా ఉన్నాయి. ఇప్పుడు పిల్లల్ని తీసుకురావడానికి మనం మరి బడిబాట కార్యక్రమాలు పెడతా ఉన్నారు. ఇంటింటి తిరిగి పిల్లల్ని తీసుకొచ్చే క్రమంలో మరి పేరెంట్స్ చేస్తున్నటువంటి క్వశ్చన్ ఇదే ఉంది అని చెప్పేసి మీకు ఒక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం. మరి హెల్పర్స్ని త్వరగా నియమించండి. ఈ స్కూల్ స్టార్ట్ అయ్యే లోపు మాకు హెల్పర్స్ని ఇస్తే మేము ధైర్యంగా చెప్పుకోగలుగుతాం, పిల్లలకు మేము ఇంకా గ్యారంటీ ఇవ్వగలుగుతాం. మేము 4 గంటల వరకు పిల్లల్ని మరి సంరక్షణ పూర్తి బాధ్యత మేము చెప్పగలుగుతాం. ఇప్పుడు మేము ఎప్పుడు ఏ విధంగా పిలుస్తారో తెలియదు కాబట్టి కొంచెం ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి దయచేసి స్కూళ్ళు స్టార్ట్ చేయకముందుకే మాకు హెల్పర్స్ని కూడా త్వరగా నియమించవలసిందిగా మరి ఒకసారి ప్రభుత్వాన్ని మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంకా చాలా చోట్ల ఏదైతే స్కూల్ స్టార్ట్ అయ్యో మినీ అంగన్వాడీ మెయిన్ అంగన్వాడీ ఎప్పుడైతే అప్గ్రేడ్ అయిందన్నారో మరి మినీ అప్గ్రేడ్ అయిన అంగన్వాడీల మీదనే నిఘా ఎక్కువగా పెడుతున్న పరిస్థితి అయితే ఉంది అధికారులు. మరి అధికారులు మేము ఒకసారి అడుగుతా ఉన్నాం, ఇదే చిన్న జీతానికి ఒక హెల్పర్ జీతానికే పని చేస్తూ ఒక టీచర్గా ఒక హెల్పర్గా 2 పనులు చేస్తూ ఒక్కరోజు సెలవు లేకుండా ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నప్పుడు ఏ ధైర్యాన్ని ఇవ్వగలిగారు మీరు మరి మినీ అంగన్వాడీ టీచర్లకు? ఈరోజు ఎంతో కష్టపడి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మా సమస్యల్ని తెలియజేసి మరి న్యాయమైన మా డిమాండ్తో మనం ఈరోజు మరి అప్గ్రేడ్ చేయించుకున్నాం. అప్గ్రేడ్ అవ్వడమే ఆలస్యము. మరి అన్ని స్కూళ్ళని పక్కా పెట్టి అప్గ్రేడ్ అయిన అంగన్వాడీల మీద నిఘా ఎక్కువగా పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అధికారులను అడుగుతూ ఉన్నాం. చెయ్యండి, అందరిలాగా అన్ని అంగన్వాడీ కేంద్రాలను ఏవైతే తనిఖీ చేస్తూ ఉన్నారో మినీ అంగన్వాడీ నుంచి మెయిన్ అంగన్వాడీగా అప్గ్రేడ్ అయిన అంగన్వాడీకి అదేవిధంగా తనిఖీ చేయండి, మేము సహకరిస్తాం. కానీ
ప్రత్యేకంగా కావాలని చెప్పేసి మరి ఒక అంగన్వాడీ కేంద్రానికి ఒక్కసారి వెళ్తే మరి అప్గ్రేడ్ అయిన అంగన్వాడీకి 3 సార్లు 2 సార్లు వెళ్ళడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఒకసారి మీరు కూడా ఆత్మవిమర్శన చేసుకోవాలని చెప్పేసి మీ అధికారులకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా సోదరిమణులందరికీ చివరిగా ఒక మాట తెలియజేసుకున్నాను. ఏమిటంటే ఎన్నో సంవత్సరాల నుంచి మినీ అంగన్వాడీగా మనము అనగదొక్కబడి ఒక అణచివేతకు గురై అవమానాలకు గురై ఈరోజు మెయిన్ అంగన్వాడీ కావడానికి మధ్యలో చాలా సంవత్సరాలు ఒక 12 సంవత్సరాల వ్యవధిలో ఈజీగా అయిన ప్రాసెస్ అయితే కాదు. ఎన్ని ఇబ్బందులు పడాలో అన్ని ఇబ్బందులు పడుకుంటూ మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించుకొని ఈరోజు మనము మెయిన్ అంగన్వాడీ అప్గ్రేడ్ అయ్యాం. ఈరోజు ఉన్నటువంటి మన ముందు ఉన్నటువంటి సమస్యలు అంత పెద్ద సమస్యగా మనం చూడాల్సిన అవసరం లేదు. మనం తలుచుకుంటే అది కూడా సక్సెస్ చేయగలుగుతామని మరి ఒకసారి తెలియజేస్తా ఉన్నాను. మనము ఒక పెండింగ్ వేతనాలు అయితేనేంటి, అదేవిధంగా హెల్పర్స్ విషయం అయితే ఏంటి, ఇంకా రావాల్సిన ప్రతి ఒక్క బెనిఫిట్ అందరికీ రావాలి. ఇంకా అదేవిధంగా రాబోయే కాలంలో ఇంకా ఎన్నో సమస్యల మీద మనం నిర్విరామంగా మన యూనియన్ ప్రయత్నం చేస్తుంది, పోరాటం చేస్తుందని చెప్పేసి సోదరిమణులందరికీ కూడా తెలియజేస్తున్నా. అందరూ కూడా మరి దీన్ని సహకరించవలసిందిగా, యూనిటీగా ఉండవలసిందిగా, ఇంకా గ్రౌండ్ లెవెల్లో ఏమైనా ఇబ్బందులు మరి ఏవైనా కొంతమంది వ్యక్తుల ద్వారా కానీ కొంతమంది నాయకుల ద్వారా కానీ ఏమైనా ఇబ్బందులు పడుతున్నట్టుగా కొన్ని సందర్భాల్లో నాకు తెలిసింది. ఇంకెక్కడైనా ఎవరైనా ఇబ్బంది పెట్టినట్లయితే నా దృష్టికి తీసుకురావాల్సిందిగా సోదరిమణులందరికీ తెలియజేస్తూ అందరూ ధైర్యంగా మరి ఐక్యంగా మరి ఉండి మనం ఇంకా సమస్యలు పరిష్కరించుకోవాల్సిందిగా మరి ఒక్కసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ సహోదరి ఆడపూర్ లక్ష్మి.